బాల్య వివాహిత రహిత భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారు బాల్య వివాహ రహిత రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడానికి గాను ఈ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బాల్య వివాహ రహిత వెహికల్ను అంటే ప్రచార రథాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార రథంలో భాగంగా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి మొత్తం జిల్లా వ్యాప్తంగా 7 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులలో తిరుగుతూ అంటే ముందే హాట్స్పాట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాట్స్పాట్స్ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్లలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, మహిళా సమాఖ్యలు, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసులు, వీటన్నిటిలో బస్టాండ్లు, ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టెంపుల్స్ ఏరియాలలో కూడా తిరుగుతూ అక్కడ ప్రచారాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రచారం చేయడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యి ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ కనుక జరిగినట్టయితే ఖచ్చితంగా మాకు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుండి నెల రోజుల పాటు టోటల్గా జిల్లాలోని 25 మండలాలలో మొత్తం తిరుగుతుంది. ఏవైతే మాకు హాట్స్పాట్స్ ఇవ్వడం జరిగిందో ఆ హాట్స్పాట్స్ అన్నీ కూడా తిరుగుతూ స్కూళ్ళల్లో కూడా కాంపిటీషన్స్ అంటే ప్రాజెక్ట్ వైజ్గా 7 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 7 ప్రాజెక్టుల్లో సిడిపిఓస్ అందరూ కూడా వక్తృత్వ పోటీలు, అదేవిధంగా ఎలక్ట్రిషన్ పోటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ చైల్డ్ మ్యారేజెస్ ఎట్లా అరికట్టాలి, చైల్డ్ మ్యారేజ్ కనుక జరిగితే ఏ విధమైనటువంటి హాని జరుగుతుంది అనే రకంగా అన్ని రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాటి అన్నిటికీ కూడా జిల్లా కేంద్రంలో జరిగేటటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో ఇక్కడ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ అనేది పూర్తిగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కేజీబీవీస్, రెసిడెన్షియల్ హాస్టల్స్లలో కూడా ఈ దాని గురించి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు అంటే సహకరించేసి వీటిపైన మాకు 109 అంటే ఎవరికైనా ఎప్పుడైనా అంటే చైల్డ్ మ్యారేజే కాకుండా ఇంకా వేరే ఎటువంటి బిలో 18 పిల్లలకు ఎటువంటి హాని జరిగినా కూడా ఇమీడియట్గా మాకు 109 నంబర్కు కాల్ చేసినట్టయితే వెంటనే మా టీం చైల్డ్ లైన్, అదేవిధంగా డీసీబీ టీం అందరూ కూడా వచ్చి పిల్లల్ని రక్షించి ఉంచడం జరుగుతుంది.